ముఖంలో కళ చూస్తూ ఉన్నాం. ఆనాడు 2004లో పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,000 ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని. ప్రజల ఆకాంక్ష తీర్చడం కోసం తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబ పాలనగా మారి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. రైతు రంగాన్ని కానీ అన్ని రంగాలు కూడా నాశనం చేసి ఖరాబ్ చేసి రైతాంగాన్ని అదోపాలు చేసి ఇలా ఈ తెలంగాణలో రైతాంగం ఆత్మహత్య చేసే విధంగా ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేస్తానో కేసీఆర్ మోసం చేసిన పరిస్థితి. ఆ రోజు నుంచి రాష్ట్ర కేసీఆర్ రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులందరూ ఏదో చూసి అసలుతో పాటు వడ్డీ పెరిగి అసలు వడ్డీ ఇలా పెద్ద ఎత్తున రుణభారమై బ్యాంకుల్లో ఒకరితో వాళ్ళకు రుణాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2,00,000 రుణమాఫీ ఒకేసారి ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన పరిస్థితి ఎన్నికల ముందు చూసాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, రైతులందరూ కూడా సౌకర్యం కలగడం కోసం, రైతులందరూ కూడా బ్యాంకుల్లో అప్పు తీర్చడం కోసం, అప్పు తీరిన తర్వాత రైతులు సుఖంగా ఉండడం కోసం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ ₹7,00,000 అప్పుల పాలు చేసి కాళేశ్వరం కట్టి డబ్బులు దోచుకొని రైతాంగాన్ని ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితులు మనం చూసాం. ఇవన్నిటిని అధిగమించి అప్పులున్నా, ఇబ్బందులున్నా, భారమైనా, బాధైనా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడం కోసం 2,00,000 రుణమాఫీని ఒకే దెబ్బ చేయడం కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా నుంచి పోయిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి గారికి, తుమ్మలాసరావు గారికి మంత్రి గారికి, రేణుకా చౌదరి గారికి, ఈ యొక్క వైరా నియోజకవర్గ ప్రజల తరఫున, రైతుల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల మొహంలో కళ చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అంటే. కాబట్టి ఇప్పటికీ హరీష్ రావు, కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రైతులందరూ మోసం చేసిపోయారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి తెలంగాణ ప్రజానికానికి, వైరా ప్రజలందరూ కూడా పేరు మనం చేసుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.